చూసేస్తాడు కొట్టేసి. పోయింది. శుభాకాంక్షలు. కోవిడ్ సంవత్సరం తర్వాత ఒక అద్భుతమైన ప్రారంభం. హాలీవుడ్ ప్రొడక్షన్స్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంటే దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆలీ మనం చైల్డ్ యాక్టర్గా చూసాం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చూసాం, హీరోగా చూసాం, యాంకర్గా చూసాం. ఆలీ హాలీవుడ్ ప్రొడక్షన్స్ స్థాపించి కొణితల మోహన్ గారితో, బాబా గారితో ఒక అద్భుతమైన సినిమాని, ఒక సబ్జెక్ట్ని ఎన్నుకొని అతని ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అనేది హైలైట్. ఆలీ మంచి ఆర్టిస్ట్గా మనకు తెలుసు, ఈజ్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ ఆల్సో. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆలీ నేను కలిసి హీరోలుగా లీడ్ రోల్స్లో, అంటే మా వయసుకు తగ్గ మేము మా వేషాల్లో ఒక న్యూ జనరేషన్ ఎంటర్టైనర్ ఆలీ ఎంచుకున్నాడు. దాన్ని తీసుకొని ఈ యొక్క హాలీవుడ్ ప్రొడక్షన్ ప్రారంభించడం అనేది హైలైట్. మలయాళంలో పెద్ద హిట్ పిక్చర్ ఇది. తెలుగుకి వచ్చేటప్పటికి కిరణ్ గారు ఈ సబ్జెక్ట్ని పట్టుకొని దాన్ని స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ చేసి దీంతో వారు మనకి పరిచయం అవుతున్నారు. నిజంగా ఇప్పటికీ దాదాపు ఐ థింక్ వీ ఫినిష్డ్ 60%, ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద ఫిలిం ఫినిష్ అయింది. ఆలీ ఉంటే చెప్పక్కర్లేదు, ఇట్స్ ఎంటర్టైన్మెంట్. మేమిద్దరం ఉంటే అదొక కొత్త, అంటే నేను చెప్పడం కంటే ఇట్స్ ఎ న్యూ జనరేషన్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పచ్చు. ఒక పారాడిమ్ షిఫ్ట్ ఉంది. ఆడియన్స్ యొక్క మైండ్ సెట్, ఆడియన్స్ యొక్క దృష్టి సినిమాలకి మారింది. ఒక కొత్త జనరేషన్ ఫిల్మ్స్ వస్తున్నాయి. అందులో భాగమే అందరూ బాగుండాలి, నేను అందులో ఉండాలి. ఎంటర్టైన్మెంట్తో ఒక అద్భుతమైన ఎమోషన్ని క్యారీ చేస్తూ కొన్ని అద్భుతమైన క్యారెక్టర్స్ నా పక్కన పవిత్ర లోకేష్ చేస్తున్నారు. అదేవిధంగా ఆలీ గారి పక్కన మౌర్యాని చేస్తుంది. ఇక అద్భుతమైన మా అందరి హీరోయిన్ ఆమె మంజు భార్గవి గారు. మేము అందరం ఫ్యాన్. మేము ఎప్పుడు కలిసి చేయలేదు, మేము కలిసి చేస్తున్నాం. మధు గారు ఒక అద్భుతమైన పాత్ర, మంచి హైలైట్ అవుతున్నాడు ఆయన. రామ్ జగన్, మన భద్రం గారు, ఇంకా ఒక్కొక్కరు పేరు శ్రీనివాస్ గారు అందరు కూడా. ఎనివే, సో లవ్లీ స్టార్ కాస్ట్తో సింగర్ మనో ఒక అద్భుతమైన పాత్ర చేస్తున్నాడు దీంట్లో. మళ్ళీ చాలా రోజుల తర్వాత తెర మీద మాకు కనిపిస్తున్నాడు మాతో. భరణి గారు మంచి స్టార్ కాస్ట్, ఫుల్ స్టార్ కాస్ట్తో, ఫుల్ ఎంటర్టైన్మెంట్తో, కొత్త జనరేషన్. ఇట్ ఈస్ అన్ ఫ్యామిలీ ఫిలిం, ఇట్ ఈస్ అన్ ఆల్ క్లాస్ ఫిలిం, ఇట్ ఈస్ ఎ యూత్ ఫిలిం, ఇట్ ఈస్ ఎవ్రీ క్లాస్ ఫిలిం. ఇటువంటి ఫిలిం నిజంగా ఎన్నుకున్నందుకు ఆలీ ఈజ్ అ వెరీ గుడ్ యాటిట్యూడ్ బిజినెస్ మ్యాన్ ఆల్సో. ఇట్లాంటి సబ్జెక్ట్ ఎన్నుకుని తీసుకున్నందుకు ఫస్ట్ నేను కంగ్రాచులేట్ చెప్తున్నాను బ్రదర్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అవుతున్నప్పుడు మా అందరికి గర్వకారణం అది. అందులో మేము ఒక భాగంగా ఉన్నామంటే అది నిజంగా మా అందరికి సంతోషం. ప్రత్యేకంగా నా ఒక క్యారెక్టర్కి వస్తే, ఈ 2 క్యారెక్టర్లు కూడా ఈ 2 చక్రాలు ఈ సినిమాకి. నేను ఈ ఒక్క సీన్ మాత్రం చెప్తాను. ఈ క్లైమాక్స్ సీన్ మాత్రం నన్ను నానా తిప్పలు పెట్టిన డైరెక్టర్ గారు 300 సినిమాల్లో నేను ఇంత శ్రమించలేదు ఈ సీన్కి. అంతవరకు నేను చెప్తున్నాను. 300 ఫిల్మ్స్, ఐఎమ్ ఏ డీసెంట్ యాక్టర్, గొప్పవాడిని నేను చెప్పట్లేదు. అంటే దాన్ని ఎంతో ఇనుముడిమ్మ చేసి ఆ క్లైమాక్స్ని అద్భుతంగా చేశాడు ఆయన. రియలీ ఇది టచ్ చేయని ఒక, నిజంగా నా లైఫ్లో నేను టచ్ చేయలేంటే ఇంతవరకు ఆ సీను ఏ తెర మీద రాలేదు. అటువంటి సీను ఆలీ మీద, నా మీద, అదేవిధంగా మా అందరి మీద చేయడం అద్భుతంగా తీశారు డైరెక్టర్ గారు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇటువంటి ప్రాజెక్ట్తో మళ్ళీ మేము అందరం కలిసి చేయడం అనేది నాకు సంతోషంగా ఉంది. ఆలీ ప్రొడ్యూసర్గా కూడా ఒక పెద్ద సక్సెస్ని ఇస్తాడు. ఈజ్ అ లెజెండ్. అతను దీంట్లో ఈజ్ అ లెజెండ్. ప్రొడ్యూసర్గా కూడా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు ఇవాళ. మోహన్ గారు దీని కెమెరా. ఎనీవే, సో ఇట్స్ ఎక్సలెంట్ యూనిట్ అండి. రియల్లీ నేను చాలా రోజుల తర్వాత
అన్ని సినిమాలు ప్రాణం పెట్టి చేస్తాం, కానీ దీన్ని మనసు ప్రాణం అన్నీ పెట్టి చేసాం. సో హ్యాపీ టు ఎంజాయ్ ఇటువంటి సినిమా. ఇది తెర మీద యూ విల్ ఎంజాయ్, ఎవ్రీబడి విల్ ఎంజాయ్. నేనేదో పబ్లిసిటీ కోసం చెప్పట్లే, ఆల్ మై హార్ట్ ఐమ్ టెలింగ్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫిలిం. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. అలియన్ లాస్ట్లో మాట్లాడు. నేనా ముందే అమ్మ మాట్లాడండి. అందరూ బాగుండాలి, అందులో మీడియా సోదరులు పాత్రిక మిత్రులు ఉండాలి. అండ్ అంటే ఇది 2021లో ఈ కథ తీసుకోవడం జరిగింది. మలయాళంలో వికృతి అనే సినిమా, ఈ పాండమిక్లో మలయాళం అర్థం కాకపోయినా చాలామంది ఆ సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు. అరే ఇది తెలుగులో మీరు తీస్తున్నారా, ఎక్సలెంట్ మూవీ అండి అని అందరు చెప్తుంటే ఓకే. సో ఏంటంటే ఫస్ట్ టైం ఒక మంచి సినిమా చేస్తున్నామని ఒక నమ్మకం, అండ్ నరేష్ గారు దానికి యాక్సెప్ట్ చేయడం, అలాగే మేడం పవిత్ర లోకేష్ గారు ఆవిడ యాక్సెప్ట్ చేయడం, అంటే వీళ్ళిద్దరూ పోటాపోటీ మీద ఇవాళ ఈ సీన్లో చాలా అద్భుతంగా చేశారు. ఆల్మోస్ట్ యూనిట్లోనే చాలామంది సార్ చాలా ఇంపాక్ట్ ఉంది, ఎందుకంటే వాళ్ళు యూనిట్ వాళ్ళు అంటే కొన్ని వందల సినిమాలు షూటింగ్లు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే నిజంగా ఒక ఆనందం ఉంది. ఓహో పర్ఫెక్ట్, మంచి సినిమా తీసుకున్నాం. అండ్ ఆఫ్టర్ 27 years అమ్మ యమలీల మా కాంబినేషన్. మళ్ళీ యమలీలలో అమ్మ, ఈ సినిమాలో ముస్లిం అమ్మ. సో ఆవిడ ఆ గెటప్కి నిజంగా చెప్పాలంటే ఆవిడ గెటప్లో ఉన్నప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు మా షూటింగ్కి వచ్చారు. ఈ ఎవరో వస్తున్నారంటే ఆ హౌస్ ఓనర్ ఏమో ఎవరో ముస్లిం లేడీ అనుకున్నారు. ఆవిడ ఎవరండి అన్నారు కృష్ణారెడ్డి గారు. ఆవిడ ఎవరే ఒకసారి సరిగ్గా చూడండి అన్న. అయిపోయి ఈవిడేంటి ఇలా ఉంది. మాకు నిజంగా చాలా ఆనందం వేసింది. అండ్ ఆ గెటప్కి, అలాగే మౌరియాని, ఈ సినిమాలో నటించిన నటులు సప్తగిరి, భరణి అన్న, ఎల్బి శ్రీరామ్ వాళ్ళు కూడా యాడ్ అయ్యారు ఈ సినిమాలో. అలాగే రామ్ జగన్, మా ఆడిటర్ వివేక్ గారు, అలాగే మధు ఎక్సలెంట్. ఎందుకంటే క్లైమాక్స్లో జస్ట్ అలా వచ్చి అలా ఊపేసి అలా వెళ్ళిపోతాడు, ఎందుకంటే అంత భయపెట్టించే క్యారెక్టర్ అనమాట మధుది. అండ్ అలాగే సిస్టర్ క్యారెక్టర్ తను ఉషశ్రీ, భద్రం, సనా అండ్ ప్రణవి. చెప్పా వివేక్ గారి పేరు చెప్పాను. ప్రణవి చైల్డ్ ఆర్టిస్టు, తను నరేష్ గారి కూతురు వేషం. అండ్ అలాగే కిరణ్, సిరిపురం కిరణ్, అలాగే బాబా, అలాగే మా మోహన్ ఫ్రమ్ అనకాపల్లి, కొనకాల మోహన్, తను కూడా ఒక ప్రొడ్యూసర్గా. అండ్ అలాగే కాకుండా యూఎస్ఏలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను శ్రీచరణ్, తను కూడా వన్ ఆఫ్ ది ఈ సినిమాలో. ఆ సినిమా తను 10 సార్లు చూసి ఈ సినిమా నువ్వు చేస్తున్నావు అన్న, ఓకే కేవలం నీకోసం నేను ఇండియాకి వస్తున్నా అని చెప్పి ఇటీవల మధ్యకాలంలో అమెరికా నుంచి వచ్చి ఈ సినిమాకి నేను ఏదో ఉడతా సాయపత్తిగా ఈ సినిమాలో ఒక చిన్న నిర్మాతగా నా పేరు వేయండి చూసుకుంటానంటే అలాగే నమ్మ తప్పకుండా అని చెప్పడం జరిగింది. సో ఇంతమంది నన్ను సహకరిస్తున్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. అంటే ఒక యాక్టర్గా కాకుండా ఒక నిర్మాత కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, అందరూ యూనిట్లో కాదు అందరూ బయట కూడా చాలామంది సహకరించడం. అలాగే ఇప్పుడు మేము మెట్రోలో షూటింగ్ చేస్తున్నాం, వాళ్ళు కూడా మాకు చేసుకోండి సార్ భలేవాళ్ళే, కథే మెట్రో, ఈ కథ హీరోనే మెట్రో. సో ఆ మెట్రోలో జరిగిన కథ ఈ చిత్రం. అండ్ ఇవాళ ఇక్కడ చేసాం, రేపు మెట్రో, ఎల్లుండి ఎయిర్పోర్టు. దాంతో ఆల్మోస్ట్ ఒక 75% సినిమా ఈ 3 రోజుల్లో మాకు మేజర్ వర్క్ అయిపోతుంది. సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు అండ్ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎవరైతే నాకు సహకరించారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే రేపు 12, 13, 14 కాశ్మీర్లో ఒక సాంగ్ చేయబోతున్నాం. దానికి స్వర్ణ మాస్టరు కొరియోగ్రాఫరు, అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ రాకేష్. ఆ రాకేష్ ఎవరంటే ఏఆర్ రెహమాన్ గారి దగ్గర
మెయిన్ కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు. ఆయన టెక్నీషియన్ కూడా. ఎక్కడెక్కడ సౌండు ఎలాగివ్వాలి అనేది తను మేజర్ పార్ట్ ఉంది ఆయనది. ఆయనకి చెప్పగానే నేను చేస్తాను సార్ అని చాలా కాన్ఫిడెంట్గా ఒక అద్భుతమైన పాటలు 2 పాటలు మాకు ఇచ్చాడు ఆయన. ఇంకొక పాట ఈ ఫ్యామిలీ మీద ఇంకో పాట కూడా ఉంది, అది రెడీ అవుతుంది. సో వారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అమ్మా వినిపిస్తుందా? నేను ఈ రోజున అలీ గారి సినిమాలో అలీ గారి తల్లిగా నటిస్తున్నానంటే దానికి కారణం మేము యమలీల సీరియల్ షూటింగ్ అప్పుడు అలీ గారు నాకు ఈ మలయాళం పిక్చర్ కథ చెప్పారు, ఇది చూసారే పిక్చర్ అంటే లేదన్నారు. అంటే కథ చెప్పారు అనమాట, ఇది నేను తెలుగులో తీస్తున్నాను అన్నారు. నేను నా ఫిల్మ్ కెరియర్లో ఎప్పుడు ఎవరిని ఒక క్యారెక్టర్ ఇవ్వని నేను ఒక ఆఫీస్కి వెళ్ళి అడిగింది లేదు. బట్ ఈ స్టోరీ వినగానే నాకు రోల్ ఇస్తారా ఈ పిక్చర్లో అని అడిగా. అంత ఇంప్రెసివ్గా అసలు నేను ఇంత మంచి పిక్చర్లో ఒక పార్ట్ చేయాలి, ఏ పాట అయినా సరే చేయాలని అడిగాను. నెక్స్ట్ షెడ్యూల్కి అలీ గారు యమలీల షూటింగ్ వచ్చినప్పుడు నా తల్లి క్యారెక్టర్ వేయాలన్నారు. నిజంగా నేను శంకరాభరణం సినిమా సైన్ చేసినప్పుడు కూడా అంత ఖుషి, అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఆ రోజు ఒక ఇంత మంచి సినిమాలో నేను ఒక పార్ట్ అని తెలియగానే నేను చాలా సంతోషించాను. చాలా ఇప్పటికీ ఈ యూనిట్లో పనిచేస్తుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది. నేను ఎక్కువ సినిమాలు చేసింది లేదు, మీకు అందరికీ తెలుసు. బట్ ఈ రోజున ఈ సినిమాలో నేను ఒక పార్టు, అలాగే నరేష్ గారు నా ఓల్డ్ ఫ్రెండ్, పవిత్ర, వీళ్ళందరి మధ్యన కిరణ్ గారు డైరెక్టర్ గారు, అలీ గారు నా కొడుకు. వాళ్ళ అలీ గారు అమ్మాయి అయితే నన్ను తను సొంత నానమ్మ చేసేసుకుంది. అందుకని ఒక ఫ్యామిలీలో వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అలీ గారు మళ్ళీ చాలా సంతోషం, చాలా సంతోషం. అందరికీ నమస్కారం అండి. నరేష్ గారు అలీ గారు మాట్లాడిన తర్వాత మనకి మాట్లాడడం ఏముండదు, కానీ వాట్ ఎవర్ ఐ ఫీల్ అది ఒక ఇన్ అ స్మాల్ వే ఐల్ సే. ఇప్పుడు కోవిడ్ హ్యాస్ గాట్ అస్ ఇంటూ దో డిప్రెసింగ్గా ఉంటే కూడా మనం వీ లర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. దానిలో సినిమా చూడడం ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది అందరికీ, బికాజ్ వీ వర్ సిట్టింగ్ అట్ హోమ్ అండ్ ఆల్ ఆఫ్ us were watching films. సో ఒకటేంటంటే దేర్ విల్ బీ ఆల్వేస్ అన్ ఎరా, ఒక 10 years ఇండస్ట్రీ కొంచెం చేంజ్ అవుతూనే ఉంటుంది. దానిలో వన్ ఎరా ఈజ్ లైక్ ఓన్లీ హీరోయిజం, హీరో అండ్ ఓన్లీ దాట్ అలా కనిపిస్తాయి. అంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికి ఇంపార్టెన్స్ ఉండే ఎరా ఒకటి ఉంది. ఆ తర్వాత అలా జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీ హ్యావ్ కమ్ టు హీరో హీరోయిన్ అదంతా లేకుండా వీ హ్యావ్ కమ్ టు క్యారెక్టర్స్. Even heroes also is doing characters only now. They are not doing any films like hero heroine అలాంటిది ఏం లేదు. They have come to characters. What is real, what is very natural అలా చేస్తున్నారు. సో అలాంటిది ఒక మూవీ అలీ గారు ఫస్ట్ టైం ఇన్ హిస్ ప్రొడక్షన్ he has taken up a film like that. And to be part of this kind of a film, I feel very proud. And working next to a great actor like Naresh Garu, I feel very proud. అండ్ నాకు అలీ గారు ఎన్నో సినిమాల్లో నేను కలిసాను, కానీ ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ అన్ ఇంటరాక్షన్. బట్ హీ ఈజ్ అ మ్యాన్ విత్ గుడ్ హార్ట్ అండ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. సో ఇలాంటి అండ్ అఫ్ కోర్స్ మంజు భార్గవి మేడం, ఐ నో హర్ ఫర్ ఇయర్స్. మనం కన్నడ సినిమా చేసాము. షీ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. అండ్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ మై డైరెక్టర్. ఆయన యాక్చువల్లీ ఎస్ ఇట్ ఈస్ అ రీమేక్, బట్ ఆయన చాలా స్క్రిప్ట్లో ఎంత
మంచి చేంజెస్ తీసుకొచ్చారంటే అది he can convince us so well. అంటే మనకి ఏదైనా డౌట్ వస్తే కూడా he has made the changes so nicely that has to be appreciated. అండ్ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మీకు సినిమా చూస్తే మీకే అర్థమైపోతుంది వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ అని. అండ్ ఆఫ్ కోర్స్ Maurya, she also is part of this family, and all of us. And I'm sure this film, Ali Garki, because it is a first film, he will do more and more 100 films as a producer and an actor. He'll be successful. I wish him all the best and wish the whole team good luck. Thank you so much. Come Maurya. Thanks. నా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఎక్కడికో ట్రావెల్ అవుతుంటే నాకు ఒక కాల్ వచ్చింది. సో ట్రూ కాలర్లో ఆలీ యాక్టర్ అని వచ్చింది. నేను ఎవరో ఇది ఫేక్ కాల్ అనుకుని ఐ లిఫ్టెడ్. హలో అన్న, అట్ సైడ్ నుంచి హలో అని అన్నారు. ఐ వాజ్ లైక్ వాయిస్ గుర్తుపట్టేసానే. నేనమ్మా ఆలీని గుర్తుపట్టావా అన్నారు. సార్ మీరంటే ఎవరు గుర్తుపట్టారు సార్ అని. తర్వాత అన్న నేను ఇలా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాను, సో యుల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని. ఒకసారి ఆ మలయాళం మూవీని చూసి నాకు కాల్ బ్యాక్ చేయన్నారు. లేదు సార్ నేను అది చూడను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ టు డూ విత్ యూ అని అన్నాను. సో అలా స్టార్ట్ అయింది. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ది షూట్ అండ్ నాకు నా ఫ్యామిలీలా ఫీల్ అవుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సార్ గురించి చెప్పాలంటే చాలా కైండ్, హంబల్ అండ్ ట్రాన్స్పరెంట్ హార్టెడ్. థ్యాంక్ యూ సార్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ నా నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ టైటిల్ని ఇంకా చిన్న మాటగా చెప్పాలంటే ఆలీ గారి హార్ట్ అండి, ఆలీ గారి హృదయం. ఈ టైటిల్ ఒకటేనండి. ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో ఆయన ఈ సినిమాని నాకు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. అంటే నేను గోరంతే అడుగుతాను, కానీ ఆయన కొండంత ఇస్తున్నాడు. నాకు అద్భుతమైన టీంని ఇచ్చాడు, అద్భుతమైన స్టార్స్ని ఇచ్చాడు. ఈ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఈ సినిమాకి ఒక మనిషికి 2 కళ్ళు ఎంత ఇంపార్టెంటో ఈ సినిమాకి ఆలీ గారు, నరేష్ గారు కూడా అంత ఇంపార్టెంట్. ఈ కథకి అసలు ఆలీ గారు నరేష్ గారిని నాకు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ 2 క్యారెక్టర్లు ఈ కథకి చెప్పకూడదు. నేను మాట్లాడడం కంటే ఈ సినిమా మాట్లాడాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ రోజున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అలీ అన్నయ్య సినిమా చేయాల్సిన అగత్యం లేదు, యాక్టింగ్ చేసుకుంటున్నారు పోవచ్చు. 42 ఏళ్ళ అనుభవం తర్వాత ప్రొడ్యూసర్గా మారాడంటే ఆ కథలో ఎంత దమ్ముందో అది మీరే చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ టైం ప్రొడక్షన్లో దిగి హాలీవుడ్ అని పేరు పెట్టుకుని ఇప్పుడు హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా సక్సెస్ కావాలి. ఎంతోమంది నటులు, అప్కమింగ్ నటులకి తను ప్రోత్సాహం ఇవ్వాలి, ఇదే నేను కోరుకుంటాను. థ్యాంక్స్ అనే, థ్యాంక్ యూ వెరీ మచ్. దీని మీద ఏం చెప్పాలి? అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో మనం అంతా ఉండాలి. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్తా. మన ఇండస్ట్రీకి అందరికీ తెలిసిన సత్యం, ఆలీ గారు ఎంత మంచి వ్యక్తో, ఎంత గొప్ప వ్యక్తో, అలాగే ఈ సినిమా కూడా ఉండబోతుంది. నాకు నచ్చిన హాస్య కథానాయకుడు, హాస్య నటుడుతో పనిచేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, కిరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇందాక డైరెక్టర్ గారు అన్నారు ఇండస్ట్రీకి 2 కళ్ళని. నిజంగా సార్, ఈ సినిమా నేను చూశాను సార్. ఈ సినిమా తర్వాత మీకు అవార్డు రాకపోతే
నిజంగా అద్భుతం అద్భుతం. నేను చూసా స్క్రీన్ మీద, సార్ని కూడా చూసా. అదొక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఒక డాక్టర్గా మీ అందరికీ ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తా. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మాస అంటాం. ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంకాలం 3 సార్లు. మీరంతా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎంత పాజిటివ్ టైటిల్, ఎంత పాజిటివ్ టైటిల్, ఎంత పాజిటివిటీతో మనం ముందుకు వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే థియేటర్ ఆక్యుపెన్సీ కూడా 50% నుంచి 100% చేశారు. సో ఈ సినిమా కుటుంబ కథ చిత్రం, అందరూ హ్యాపీగా వెళ్ళి నవ్వుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న హ్యామీలు అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఆలీ ఇండస్ట్రీకే కాదు, మీడియా మిత్రులకి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన సినిమా చేస్తున్నానంటే ఆయన సక్సెస్ కావాలని కొన్ని వేల మంది కోరుకుంటే మొదటి 10 మందిలో నేను కూడా ఉంటాను. మా ఫ్రెండ్షిప్ చెన్నై నుంచి ఉంది. తను ఒకసారి సడన్గా ఫోన్ చేసి, జగ్గు క్యారెక్టర్ చేయాలి దీంట్లో అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అందరిలాగానే. సో ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళిన తర్వాత నరేష్ గారు క్యారెక్టర్ గురించి చెప్పారు. సినిమా చూడమన్నాడు. చూడమన్న తర్వాత నరేష్ గారు చేస్తున్నారు ఏంటంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, గ్రేట్. ఇంకా ఆయనే పర్ఫెక్ట్ ఈ క్యారెక్టర్కి. ఇంకెవరు చేయలేరు అనిపించింది, ఎవరు లేరనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు ఆయన మంచి గ్రేట్ క్యారెక్టర్స్ చేసి. సో ఈ ఆలీ గారి గురించి చెప్పాలి. కాకపోతే అది ఒరిజినల్ ఫిల్మ్ చాలా స్లోగా ఉంటుంది. చూసిన తర్వాత ఈయన ఎనర్జీకి, ఆలీ గారి ఎనర్జీకి, తనకున్న ఇమేజ్కి ఎట్లా అని అనుకుంటా ఉన్నాను. సరే ఫస్ట్ డే షూటింగ్కి వచ్చిన తర్వాత తెలిసింది చాలా చేంజెస్. అంటే మెయిన్ స్పైన్, వెన్నుముక జరగకుండా చేంజెస్ ఆయనకి తగ్గట్టు, ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు, ఆయన ఇమేజ్కి తగ్గట్టు బ్రహ్మాండంగా అన్ని డైలాగ్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ చాలా బ్రహ్మాండంగా కుదిరింది. హీరోయిన్కి చాలా మంచి సినిమా అవుతుంది, తను మంచి సక్సెస్ అవుతుంది. అలాగే బాబా ప్రొడ్యూసర్ బాబా పంచపక్ష పరిమాణాలు పెడతారు మాకు రోజు. 2 టిఫిన్లు కాకుండా 2-3 టిఫిన్లు కాకుండా 6 టిఫిన్లు పెడతారు బాబా. చాలా బాగా చూసుకుంటున్నారు. పెద్ద సినిమాలాగానే ఉంది, ప్రొడక్షన్ అంతా చాలా గ్రాండ్గా ఉంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్లో మీరందరూ అంటే మీడియా అంతా మొదటి భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ బెస్ట్. సార్ ఈయన వివేక్ గారు ఆర్టిస్టులకి ఈయన ఆడిటరు, ఆర్టిస్ట్ కూడా. ఈయన మీ సినిమాలో ఒక వేషం ఇవ్వండి అన్నారు. ఆయన్ని మా అన్నయ్య చేశా, ముస్లిం అన్నయ్య. అందరికీ నమస్కారం అండి. నా ప్రవృత్తి సినిమా. ఎందుకంటే నేను 30 ఏళ్ళ నుంచి తమ్ముడు 40 అని చెప్పాడు క్లయింట్స్. నాకు 625 మంది క్లయింట్స్ ఉన్నారండి సినిమా ఇండస్ట్రీ. నా క్లయింట్స్లో మెజారిటీ సినిమా ఇండస్ట్రీ. నేను సినిమా వాడికినే చెప్పుకోవచ్చు. ఆ సినిమా మేము ఈ లాక్డౌన్ పీరియడ్లో చూసామండి. ఈరోజు ఆ సినిమా పరిస్థితి ఏంటంటే మా పిల్లలు ప్రతి క్యారెక్టర్ని ఆ సినిమాతో కంపేర్ చేసుకొని క్యారెక్టర్స్ కూడా అనలైజ్ చేస్తున్నారు. అంత బాగుంది, అద్భుతమైన స్టోరీలు రావట్లేదు, లేకపోతే మంచి సినిమాలు తీయట్లేదు అన్నదానికి ఉదాహరణగా మంచి సినిమాలు తీసి ఇంత మంచి సినిమా తీయచ్చు అని ఆలీ గారు ప్రూవ్ చేస్తారు. చాలా సంతోషం అండి. నిజంగా ఆలీ గారు బాగా సంపాదించాలి. ఎందుకంటేనండి నేను ఏ రోజు కూడా వాళ్ళ ఇంట్లో 25-30 మంది కన్నా తక్కువ మంది భోంచేయడం చూడలేదండి. ఎంతమందిని చదివిస్తున్నాడో ఎప్పుడు చెప్పుకోడండి. ఎవరిని చదివిస్తున్నాడు? వాళ్ళ ఫాదర్ పేరుతో బాబా చారిటబుల్ ట్రస్ట్. నేను దాన్ని ఆడిటర్ గారు చెప్తున్నాను. ఎంతమందిని చదివిస్తాడు, ఎంతమందికి భోజనాలు పెడతారు, కానీ ఎప్పుడు చెప్పుకోలేదండి. ఈయన ఇలాంటి వాళ్ళకి బాగా డబ్బు వస్తే ఇంకా సమాజానికి మంచి జరుగుతుంది. అందుకనే అందరూ బాగుండాలి, అందులో మనమంతా ఉండాలని కోరుకునే వ్యక్తి. నేను ఉండాలని కూడా మనం ఉండాలని కోరుకుంటాడు. అసలు నన్ను ఒక ఆర్టిస్ట్గా పరిచయం చేసినందుకు ముందుగా కృతజ్ఞతలు చెప్తూ ఐ విష్ ద ఫిలిం ఆల్ ది బెస్ట్. చెప్పండి.
థ్యాంక్ యూ. సనా అదే అదే చాలా ఫేమస్ అండి ఫాలోవర్స్ గట్టిగా లిజనింగ్ లేకుండా ఏడ్చే కెపాసిటీ ఉన్న అమ్మాయిలో ఒక అమ్మాయి. అంటే నేను ఈ అమ్మాయి యాక్ట్ చేసిన సీన్ ఒకటి మానిటర్లో చూస్తున్నా. గ్లిజర్ని వేసుకోకుండా అమ్మాయి ఏడ్చేస్తుంది. మా బాబా అన్నాడు, సార్ అమ్మాయి గ్లిజర్ని వేసుకోలేదు సార్, న్యాచురల్గా ఏడిచిందండి అన్నాడు. నేను మా వాడిని అడిగా, ఏంటి అమ్మాయికి అడ్వాన్స్ ఇవ్వలేదా అన్నా. అందరికీ నమస్కారం అండి. నేను ఈ మూవీలో నరేష్ సార్కి ఇంకా మ్యామ్కి డాటర్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఈ మూవీలో అందరి క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. సో ఈ మూవీలో ఒక పార్ట్ అవ్వడానికి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నాను నేను ఈ మూవీలో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సినిమాకి డబ్బులు ఇచ్చింది నేను చెప్పు. ట్రాలీ లాంటి తయారు చేయాలి. ఈ మధ్యకాలంలో ఇంతమందితో ప్రెస్ మీట్ జరగలేదు. అది కూడా హాలీవుడ్కే. ఇంతమంది ఆర్టిస్టులు జరగలేదు. పెద్ద పెద్ద సినిమాలకి ప్రీ రిలీజ్లకి ఏమైనా ఉన్నారేమో తప్ప ఒక ప్రెస్ మీట్కి ఇంతమంది ఆర్టిస్టులు లేరు ఈ మధ్యలో. కరోనా ముందేమో కానీ ఇప్పుడు తర్వాత లేరు. కొత్త సినిమా ఆ లొకేషన్ కూడా మందే. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉషశ్రీ. ఈ మూవీలో ఆలీ సార్కి సిస్టర్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మి నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇనిషియల్ స్టేజ్లో ఫస్ట్లో అమ్మగారితో వర్క్ చేస్తున్నాను, చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వర్క్ ఎలా ఉంటుందో అనే ఒక చిన్న టెన్షన్ ఉండింది. బట్ ఫస్ట్ డే సెట్లోకి వచ్చిన తర్వాత అంతా కూల్, లైక్ చాలా ఓన్ చేసుకొని ఒక బాండింగ్ అనేది క్రియేట్ అయ్యి చాలా ఈజీగా వర్క్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈయన డాక్టర్ శ్రీనివాస్ గారు ఈ కరోనాలో 300 మందిని బతికించాడు. ఆయన ఫ్రీ ట్రీట్మెంట్. మీరు కూడా ఈ సినిమాలో డాక్టర్గా యాక్ట్ చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రాబో మా చిత్రం అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ సినిమాలో నరేష్ గారు, అలీ గారు ముఖ్య పాత్ర వహించారు. అలాగే పవిత్ర లోకేష్ గారు, మౌర్యన్ గారు, మధు గారు, రామ్ జగన్ గారు, వివేక్ గారు, భరణి గారు, సప్తగిరి సప్తగిరి ఎల్బి చెప్పండి, మొత్తం అందరూ చెప్పారు. అందరూ యాడ్ చేశారు. అయితే ఈ సినిమాలో అంటే బేసికల్గా ఆమె డాక్టర్, ప్రొఫెషనల్గా నేను డాక్టర్ని. ఈ సినిమాలో కూడా అలీ గారు నాకు వైద్యుడిగా క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. ఈ సినిమా ఖచ్చితంగా 100 డేస్ ఆడి అలీ గారు ముందు మరిన్ని మంచి చిత్రాలు, మెసేజ్ ఇచ్చే చిత్రాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవసరం లేదు సార్, ఆ డబ్బులు మాకు వస్తే చాలు. అంటే ఇందాక జగన్ చెప్పాడు కదా 6 వెరైటీలు టీవీలు పెడుతున్నాను. హెచ్ఎం టీవీ ఎవరికి తెలియంది కాదు, పాపులర్ టీవీ. ఈ టీవీ విజయవంతంగా దశాబ్దం పూర్తి చేసుకుని 12 ఏళ్ళు, డజన్ ఇయర్స్ కూడా పూర్తి చేసుకొని 13వ సంవత్సరానికి హెచ్ఎం టీవీ అడుగుపడుతుంది. క్వాలిటీ, సిన్సియారిటీతో కూడిన టీవీ. సో హెచ్ఎం టీవీ యాజమాన్యానికి, అక్కడ ఉన్న పత్రిక సోదరులకి, స్టాఫ్కి, ప్రేక్షకులకి అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. 25 ఇయర్స్ కూడా నేను మళ్ళీ బయట ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోల్ హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జనరల్గా మనకి 12 ఏళ్ళకి ఒకసారి పుస్తకాలు వస్తాయి. సో అలాగా 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న హెచ్ఎం టీవీ చైర్మన్ గారికి, అలాగే ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. 12 వసంతాలు పూర్తి చేసుకొని 13వ వసంతంలో అడుగు పెడుతున్న హెచ్ఎం టీవీ ఎంటైర్ టీమ్కి, చైర్మన్ గారికి, అలాగే ఎవరైతే ఉన్నారో ఎడిటర్స్, యాంకర్స్, కెమెరామెన్స్, అందరు టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.